హలో, నా రాజ్యంలోకి వచ్చి ఇదంతా చేశావంటే ఈరోజు నిన్ను ఖచ్చితంగా అభినందించాల్సిందే. వా, నువ్వు రాకపోతే ఈ ఊరోళ్ళని అభినందించాల్సి వస్తుంది. వా, వద్దు, రా. స్వామి సాచి, నాకే తెలీదు. ఫ్రాడ్ నా కొడుక, ఈయన్ని చంపేసే ఇడిచినవా? ఈడీలే కాదు, ఏడీలు చేయలేడు, మనల్ని తినేస్తాడు. వాడుంటే ఆ డీల్ నేను చెయ్యలేనా? వాడితోనే సహిస్తా. ఆ డీల్ జరిగిన మరుక్షణం వాణ్ణి నిన్ను కలిపి అభినందిస్తా. దీనా సెక్యూరిటీ, ఆ ముసలోడు, ఈ ఊరు, ఆ వీడియో సేఫ్ గా ఉండాలంటే సరకు నువ్వే సేఫ్ గా చేర్చాలా? నీకు ముందే చెప్పా, డేవిడ్ తో డీల్లో తేడాలు వస్తే ప్రాణాలు పోతాయని. సరుకు టైంకి రాలేదు, ఇంకా ఒక్కొక్కడి తలలు తెగి పడతాయి. సరకు రాకపోవడం ఏందే? రాత్రి లారీలు బయలుదేరుండాయి. లారీలు మాత్రమే వచ్చాయి, సరుకు రాలేదు. డేవిడ్ బై ఇండియా వచ్చాడు. May your soul rest in peace. ముత్తా, స్వామి, ముత్తు ఎడే? నేనే స్వామి ముత్తు. స్వామి, నీ పనులన్నీ నన్ను చూసుకోమని చెప్పి రాత్రి శ్రీలంకకి వెళ్ళాడు స్వామి. స్వామి, స్వామి, సామి సాచి. రే సామి, నువ్వు రీప్లేస్ చేస్తే ఆర్ట్, నేను రీప్లేస్ చేస్తే హర్ట్. ఫెయిర్ గా ఉండవు కదరా స్వామి. దా కూర్చో, మాట్లాడుకుందాం. నీ సరుకు నేను ఏవైనా చేయగలనన్న విషయం ఈ పాటికే నీ క్లారిటీగా అర్థమై ఉంటుంది. నువ్వు కూడా నన్ను ఆపగలవు అనే రేంజ్లో ఒక నంబర్ చెప్పు, డీల్ క్లోజ్ చేద్దాం. ఎంత కావాలి? సేమ్ క్వశ్చన్ ఆ రోజు వరదాన్ని అడిగా. నాకు డబ్బులు రాలేదు కానీ నీ 30,000 నమ్మకాన్ని నీ నుంచి దూరం చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు వచ్చిందిరా. ఆ రోజు నుండే కదా వాడిని దూరం పెట్టావు. వాణ్ణి నేను దూరం పెట్టినా వాడు నన్ను దూరం చేసుకోవడం. అబ్బచా, ఎక్కడ్రా? ఆ? నీ పక్కన లేడేంటి? ఇంటర్నేషనల్ మార్కెట్లోకి అడుగు పెట్టాక ఈ ఊరు మొత్తం నీ మనుషులతో సహా డేవిడ్కి అప్పగించేసి నువ్వొక్కడివే దుబాయ్కి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్న నీ మాస్టర్ ప్లాన్ చెప్పా. వాడు వాడి వెనుకున్న గ్యాంగ్ దూరం అయిపోయి నిన్న అనాథలా ఇక్కడ వదిలేశారు. మాస్టర్ ప్లానా? అసలు అలాంటి ప్లానే నాకు లేదురా. నీకు లేదురా?
ఉందని చెప్పా, వాళ్ళు నమ్మేశారు. ముట్టా పసంగా 30 ఏళ్లుగా నాతో ఉంటూ నీ మాట నమ్ముతారా? సావు చూపిస్తా. కాటు పసంగా. నేను జోక్ చేశాను రా, వాళ్ళు నమ్మలేదు. నువ్వే నా మాట నమ్మేశావు. నువ్వు వాళ్ళ లీడర్వి. నేను మాట చెప్తే అది నిజమా కాదా అని ఆలోచించకుండా నువ్వే నా మాట నమ్మేసినప్పుడు వాళ్ళని కింద పని చేసేవాళ్ళరా. వాళ్ళు నమ్మడంలో తప్పే ఉందిరా సామి. ఎక్కట్లేదా? సామి సాచి, ఇది నీ సరికేరా. నీ ఫోన్ హ్యాక్ చేసి నీ కాంటాక్ట్స్ దెబ్బకొట్టా, కన్నుగొట్టి నీ ఈగోని రెచ్చగొట్టి ఆ డీల్ నాతోనే చేయించేలా చేశా. నీ వెంటున్న ప్రతి ఒక్కడిని దూరం చేసి నీ అకౌంట్లు ఖాళీ చేసి నువ్వు అనాథను చేసిన ఈ ఊర్లో నిన్ను అనాథలా నించోపెట్టా. రేయ్ సామి, నేను నీ లైఫ్లోకి వచ్చాకే నువ్వు నా గురించి తెలుసుకున్నావు. నేను నీ గురించి తెలుసుకున్నాకే నీ లైఫ్లోకి వచ్చా. నీకంటే నేనేరా డేంజర్. నీ వెనకాల ఎంతో నమ్మకంగా తిరిగిన మా నాన్నని దారుణంగా చంపేశావు. నువ్వు పెరుమాళ్ కొడుకువా? దొరై కొడుకువా? సేటు రే, నేను మళ్ళీ జోక్ చేశాను రా. నువ్వేంట్రా నేనేం చెప్పినా నమ్మేస్తున్నావు? ఇంతమందిని రీప్లేస్ చేసి నిన్నొక్కడిని వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పు? రీప్లేస్ చేసేసా. మాటలతో మాయ చెయ్యడం నీ బలమైతే చేతలతో బాణాలు దియ్యడం నా బలం. నాకు సరకొద్దు, నీ బాణమే కావాలా? నువ్వు నన్ను చంపాలంటే కొట్టాలి, కొట్టాలంటే ముట్టాలి. నీకెంత బలం ఉంటే ఏం ఉపయోగం రా స్వామి? నీ ముందున్న నన్ను ముట్టలేనప్పుడు. నేను పూజించిన సామసీతలోనే నా సావు రాయించేస్తుండవు కదరా. నువ్వు పూజించే మీ స్వామి గురించి ప్రేమ్జీ ఏం చెప్పాడో చూడు. వరద, స్వామిని నమ్మొద్దు. పక్కనే ఉన్న మనకి కూడా తెలియకుండా కెమెరాలు పెట్టాడు.
మన అందరినీ డేవిడ్ భాయ్కి అమ్మేసి వేరే దేశం వెళ్లిపోదానికి ప్లాన్ చేసుకున్నాడు. నన్ను మన వల్లని కాపాడాల్సింది నువ్వు ఒక్కడివేరా. నువ్వు ఏం చెప్పినా చేస్తాను. డేయ్, ఎన్నాడా సామి? పోలీస్, నీకెంత కావాలంటే అంతా ఇస్తా. ముందు వాణ్ణి వేసాయి. జనాల దగ్గర డబ్బులు కొట్టేసి నన్నే కొందామని చూస్తున్నావరా? రాబిన్ హుడ్. రాబిన్ హుడ్? రాబిన్ హుడ్ ఎవడో? ఏ వైల్డ్ డాగ్, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నాకు నా డబ్బు కావాలి. ఆ రాబిన్ హుడ్ ని పట్టుకోవాలి. మినిస్టర్ అకౌంట్లో నుంచి ఏ అకౌంట్లోకి మనీ వెళ్ళిందో చూడు. రామదూత హనుమాన్, ఆర్హెచ్, రామదూత, రాబిన్ హుడ్. అసలు నాకంటే ముందు రాబిన్ హుడ్ ని ఎలా రీచ్ అయ్యారా? ఫ్యామిలీ ఎమోషన్ ఇస్ బిగ్గర్ దెన్ ఆల్ ఎమోషన్స్. మీకు ఇది ఉద్యోగమే సార్, కానీ నాకు ఇది ఉద్యమం. నేను రాబిన్ హుడ్ కాదు సార్. రామ్ సార్, నువ్వే రాబిన్ హుడ్ అని నేను అరెస్ట్ చేస్తే నువ్వేం చెప్తావు? నేను రాబిన్ హుడ్ ని కాదు సార్. నోబడీ కెన్ చీట్ విక్టర్. విక్టర్ ఎవడు? ఈ రోజు కోసమే కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నానయ్యా. ఆ రాబిన్ హుడ్ గాడిని. వీడు రాబిన్ హుడ్ కాదు. కాదేమో. యూర్ రైట్ సార్. వాడు రాబిన్ హుడ్ అని తెలిస్తే సొసైటీలో హీరో అవుతాడు. ఒక దొంగ హీరో అవడం నాకు ఇష్టం లేదు. ఈ బయట ప్రపంచానికి వాడు రాబిన్ హుడ్ కాదు. వాడితో మాట్లాడతారా? వద్దు. ఇలాంటి దొంగల్ని కలిస్తే అదే నిన్ను నన్ను కలిపి పార్ట్నర్స్ అంటారు. ఎనీవే, యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. అందుకే సార్ వాడిని వైల్డ్ డాగ్ అనేది. వరద నీ గురించి అప్పుడే చెప్పాడ్రా, నువ్వు చీటర్ నా కొడుకు అని. నా పేరు ప్లేసు రెండు మార్చేశావు. అసలు ఎవడా రాబిన్ హుడ్? Can you bring tons of stuff to here without getting caught by the police? David Bhai? You look fit, but unfit for David. You are very addictive. Thank you. But David hates addiction. Deal time is 9 o'clock. It's now 9:05. Want to have it? No! Lollipops are red. Enemies are dead. David's quote. A demon became no one because of one man. ఎవడు బాయ్?
Robin Hood! He is not only there in your life, but he is there in my life too. And wherever he is, I'm the one who's gonna take his life. రాబిన్హుడ్ అంటే ఎవరు సార్? దేవుడు మనుషులందరినీ సమానంగానే సృష్టించాడు. కానీ మనుషులు సృష్టించిన డబ్బు మన మధ్య తారతమ్యాల్ని తీసుకొచ్చింది. ఆ తేడాలేవీ లేకుండా మనుషులందరూ సమానంగా ఉండాలని ఫైట్ చేసిన హీరోయిక్ క్యారెక్టరే రాబిన్ హుడ్.